టు తెలంగాణ ముచ్చట్ల న్యూస్. తెలంగాణ గేయ రచయిత కవి అందశ్రీ అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో మేడ్చల్ జిల్లా గట్కేసర్లో స్మృతి వనంలో ముగిశాయి. వేలాది మంది అభిమానులు, కవులు, కళాకారులు, రాజకీయ నాయకుల అశ్రునయనాల మధ్య వీడ్కోలు పలికారు. తెలంగాణ ఉద్యమానికి ఆత్మగా నిలిచిన ప్రముఖ కవి, గేయ రచయిత అందశ్రీ చివరి యాత్ర గట్కేసర్ స్మృతి వనంలో ఘనంగా జరిగింది. ప్రభుత్వం కేటాయించిన అర్ధ ఎకరం స్థలంలో అంత్యక్రియలు నిర్వహించారు. అంతిమ యాత్రలో సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు జూపాలి కృష్ణారావు, దుగ్గిల శ్రీధర్ బాబు, పొంగులెట్టి శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, కవులు, అభిమానులు పాల్గొన్నారు. తెలంగాణ ఉద్యమంలో అందశ్రీ రచనలు ప్రజలకు ప్రేరణ. నిప్పుల వాగు గ్రంథాన్ని ప్రతి లైబ్రరీలో ఉంచేలా చర్యలు తీసుకుంటాం. భారతరత్న పురస్కారం కోసం కూడా నా వంతు కృషి చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. కవిత్వం ద్వారా తెలంగాణకు గలమిచ్చిన అందశ్రీని రాష్ట్ర ప్రజలు కన్నీటి వీడ్కోలు పలికారు. గట్కేసర్ స్మృతి వనం ఇకపై ఆయన స్ఫూర్తికి చిరస్మరణీయ స్థలంగా కానుందా? తెలంగాణ ఆత్మగా నిలిచిన కవి అందశ్రీకి న్యూస్ టీం తరఫున అశ్రు నయనాలతో నివాళి. మాయమైన కూడా పాట మాయం కాదు. పాటకు మరణం లేదు, పాటకు జననం తప్ప మరణం లేదనేది ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఒక విషయాన్ని సందర్భంగా గుర్తు చేస్తున్నాం. రాజ్యాంగం పాఠ్య పుస్తకాల్లో పెట్టాలని మహత్తరమైన యుద్ధం చేస్తున్నటువంటి రాజ్యాంగ వందన సమక్షంలో బహుజన అకాడమీ నాయకులు అన్న రాధాకృష్ణ గారి సమక్షంలో, ప్రజా కవి గాయకుడు ఎండి కాశమన్న సమక్షంలో, కుమరన్న సమక్షంలో, మీ అందరి సమక్షంలో, సునీతక్క సమక్షంలో ఒకటి తెలియజేస్తున్నా. ఏ ప్రభుత్వం అయినా ప్రజా కవులను, కళాకారులను కాపాడుకోవడంలో విఫలమైనది అనే స్పష్టంగా తెలియజేస్తున్నాం. ఆయనకు ఒక స్మారక రూపాన్ని కట్టిస్తామని చెప్పింది. ఆయనకు ఒక కార్యక్రమం మరి ఆయన పేరు మీద ప్రకటించింది. కానీ తెలంగాణలో ప్రతి జిల్లాలో కూడా ఆయన పేరు మీద ఒక చిన్న గ్రంథాలయం లాంటిది కట్టించాలని, ఆయన పేరు మీద ఒక జిల్లాకు పేరు పెట్టాలని చెప్పేసి జైబీ మహాసేన మానవ హక్కుల పరిరక్షణ సంఘం జాతీయ కమిటీగా మేము కోరుతున్నాం. అదేవిధంగా ఇప్పటికైనా కూడా ఒక కవి కళ కోసం కాదు, కళ ప్రజల కోసం అన్నటువంటి మాట అందశ్రీ గారి రూపంలో మనకు మరొకసారి కనపడింది. కానీ మరుగవుతున్నది కాదు, మన గుండెల్లో ఇప్పటికీ చిరస్మరణీయంగా ఉంటుంది. కాబట్టి ఈ కార్యక్రమానికి లక్షలాదిగా, కోట్లాది మందిగా తరలి వస్తున్నారు. అదే ఒక కవికి, ఒక కళాకారుడికి రావాల్సినటువంటి గుర్తింపు. దానికి మేము మనస్ఫూర్తిగా ఆయన యొక్క పోరాటాన్ని, ఆయన యొక్క పాటను మేము గౌరవిస్తూ ఆయనకు నిజమైనటువంటి జోహారులు, అంజలి కట్టిస్తున్నాము. అదేవిధంగా మహాజన సురేష్ అన్న గారు మహాజన గలం వ్యవస్థాపకులు ఉన్నారు. అన్నగారిని కూడా మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. బాధకరం, ఇంత తొందరగా మమ్మల్ని అందరినీ వదిలిపోతాడని చెప్పి మేము అనుకోలేదు. వారు బతికినంత కాలం నిజాయితీగా, నీతితో బతికాడు. ఎవరికి తల వంచకుండా బతికాడు. నికార్సైన ప్రజావాగ్గేయకరం. ఈ తరం గర్వించదగ్గ గద్దరన్న సమకాలికుడిగా బతికినటువంటి వాడు. గొప్ప సాహిత్యాన్ని అందించాడు. తెలుగు ప్రజలు ఎప్పటికీ ఆయన పాటను, ఆయన సాహిత్యాన్ని మర్చిపోలేదు. చిన్న బాల్య వయసులో ఎన్నో ఇబ్బందులు పడి, ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని ఒక చదువురాని వ్యక్తి ఇవాళ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి గారే వచ్చి ఇక్కడ కార్యక్రమాన్ని తన జరిపించే అంతటువంటి గొప్పగా ఎదిగినటువంటి వ్యక్తి అందశ్రీ గారు. తనని ఎప్పుడూ మేము మర్చిపోలేము. ఈ తెలంగాణ యావత్ ప్రజానీకం ఎప్పటికి కూడా ఆయన ఆటలు, ఆయన పాటలు, ఆయన మాటలు మా మదిలో ఎప్పుడూ ఉంటాయి. గ్రామీణ ప్రాంతంలో పశువుల కాపరిగా, కాఫీ మేస్త్రిగా, తెలంగాణ ఉద్యమకారుడిగా చివరి శ్వాస వరకు తన సర్వం దారవేసి ఈ తెలంగాణ ఉద్యమాన్ని, తెలంగాణ రాష్ట్ర సాధనలో గొప్ప పాత్ర పోషించిన అందశ్రీ గారిని కోల్పోవడం తెలంగాణ సమాజానికే కాదు, వ్యక్తిగతంగా నాకు చాలా తీరని లోటు. గలాన్ని ఈ తెలంగాణకే అంకితం చేసి, అలాంటి కుటుంబం ఆర్థికంగా ఎన్ని సమస్యలు ఎదుర్కొంటుందో నాకు తెలుసు. కాబట్టి ఈనాడు వారి కుటుంబంలో ఉద్యోగం ఇవ్వాలని, జయ జయ హే తెలంగాణ గానాన్ని పాఠ్యాంశంగా మార్చి
వారి స్ఫూర్తిని ఎల్లకాలం ఈ తెలంగాణ ఉన్నంతకాలం తెలంగాణ రాష్ట్ర సాధనలో అందశ్రీ గారు పోషించిన పాత్రను శాశ్వతం చేయడమే కాకుండా